ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారిపైన ఈ దైవానుగ్రహం ఉండబోతుంది. ఈ దేవత అనుగ్రహంతో ఇక వీరు పట్టిందల్లా బంగారమే. ఇక ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. రాశివారు చేయాల్సిందల్లా ఒక్కటే. అయితే సింహరాశి వారు మరి ఏం చెయ్యాలి? ఏ దైవానుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారంగా మారబోతూ ఉంది? సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. ముఖ్యంగా బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు. బంధుత్వాల పట్ల ఎక్కువగా మక్కువని చూపుతూ ఉంటారు. చూడటానికి అంటే పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ తమను ఇష్టపడేవారు, తాము ఇష్టపడేవారు మాత్రం ఎప్పుడూ కూడా బాగుండాలి అని కోరుకుంటారు. తమతో చేసినటువంటి స్నేహితులకి ఏమాత్రం కూడా హాని కలిగించరు. ముఖ్యంగా తమతో ఉన్నటువంటి స్నేహితులతో తమతో పరిచయం ఉన్నటువంటి వారు అయినా, తమ స్నేహితులు, బంధువులు ఎవ్వరు అయినా సరే సంతోషంగా ఉండాలి అనుకుంటారు. అంతే తప్ప వారిని వీరి మాటల చేయి కానీ, వీరి యొక్క చేతల చేత కానీ పొరపాటున కూడా బాధను కలిగించరు ఈ సింహరాశి వారు. అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ 2 విధాలుగా ఫలితాలు ఉన్నాయి. ఎక్కువగా శుభం ఉంది అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 1 మంగళవారం రోజున మాత్రం ఈ దైవానుగ్రహంతో మరికాస్త ఎక్కువ ధైర్యాన్ని, మరికాస్త ఎక్కువ అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు సింహరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి చాలా బాగుంది. అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంట బయట మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది. వారి యొక్క కుటుంబీకులతో కూడా కలిసి సంతోషంగా జీవిస్తారు. ఇదివరకు ఏవైనా చికాకులు ఉన్నా సరే, అంటే దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధాలు కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ, లేదా ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కొద్దిగా చెడు ప్రభావం ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అత్తాకోడళ్ళ మధ్య ఉండే గొడవలు అయినా, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు అయినా, లేదా పుట్టింటి నుండి ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవి అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఉద్యోగం చేస్తున్నటువంటి సింహరాశిలో జన్మించిన స్త్రీలకి ఆఫీస్లో వారి యొక్క పై అధికారుల చేత ప్రశంసలను అందుకుంటారు. ఎందుకంటే వీరి యొక్క హార్డ్ వర్క్ ఆ విధంగా ఉంటుంది. వీరు కష్టపడి పనిచేస్తారు, అంకిత భావంతో పనిచేస్తారు, కష్టపడి ఇష్టంతో పనిచేస్తారు. తమకంటూ ఒక గుర్తింపుని పొందటానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, దేనికి కూడా భయపడరు, చాలా ధైర్యవంతులు కూడా. చాలా ధైర్యంగా గర్జించిన సింహం వలె ఉంటారు. పని కూడా అంతే యాక్టివ్గా చేస్తూ ఉంటారు. వీరు ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. అంటే అంత అద్భుతంగా, అంత శ్రద్ధతో, అంత అంకిత భావంతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు.
అలానే ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలానే వీరికి కొంచెం ముక్కుపైనే కోపం ఉంటుంది. అయితే నిజానికి వీరు కోపిష్టివారు అని సమాజంలో ఉండేవారు అనుకుంటారు. వీరిని దూరం నుండి చూసిన వారు అనుకుంటారు. కానీ వీరు అంత కోపిష్టివారు కాదు. కోపం సాధారణంగా సామాన్యంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయానికే అధికంగా కోపపడుతూ ఉంటారు సింహరాశి వారు. దానిని కొద్దిగా తగ్గించుకుంటే సమాజంలో మంచి పేరు ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులకి కూడా ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అధికంగా చదువుకొని మంచి ఉత్తీర్ణతతో ఉండి ఉద్యోగం రావట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, అలానే ఇంటర్వ్యూస్ చేసి కూడా అందులో ఉద్యోగం వస్తుందో రాదో అని సందేహంతో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా ఇక మంచి శుభయోగం అయితే కలుగుతుంది. శుభ ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. ఒక దైవానుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీపైన ఉంది. తద్వారా ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ఈ సమయంలో మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు. డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. విద్యాపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపారపరంగా చూసుకున్నా సరే మీకు శుభాలు జరుగుతాయి. శుభయోగం ఉంటుంది. ఖచ్చితంగా మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అలానే మీ చుట్టూ ఉన్నటువంటి ఏవైనా సమస్యలు కావచ్చు. అయితే మీకు ఏవైనా ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి. ఇక మీకు జీవితంలో నుండి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇక దైవానుగ్రహం అయితే ఖచ్చితంగా వీరికి ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ దైవానుగ్రహంతో వీరు ఏదైనా సరే సాధించి తీరుతారు. దైవం యొక్క అనుగ్రహంతో కోరుకున్న పనులు అంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఖచ్చితంగా అవి ఈ సమయంలో పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో చాలా బాగుంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెల పూర్తిగా వీరికి అనుకూలంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా మొత్తం కూడా అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఆర్థిక స్థిరత్వం కూడా అధికంగానే ఉంది. ఇక మీకు అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది. మీ జీవితంలో ధనం అనేది ఎక్కువగా పెరుగుతుంది. వ్యాపారస్తులకి చాలా బాగుంది. కొత్త ఒప్పందాలు కూడా ఉంటాయి. విస్తరణకు అనుకూలంగా ఉంది. అంటే మీ వ్యాపారం ఎక్కువగా విస్తరించడానికి అనుకూలంగా ఉంది. ఈ సమయం చాలా అనుకూలదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో ఆస్తి కొనుగోళ్లు కూడా చేస్తారు. పెట్టుబడులకి కూడా ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం మీ యొక్క అనుభవజ్ఞులు అంటే మీ పెద్దవారు అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు సూచనల మేరకు పెట్టుబడి విషయంలో అంటే దాని విధంగా నడుచుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి, బంగారం వ్యాపారాలు చేసేవారికి ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది. కనుక వీరికి చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా గట్టి ధైర్యంతో నమ్మకంతో ముందుకు సాగిపోండి. దైవానుగ్రహం మాత్రం ఈ సమయంలో ఎక్కువగా ఉంది కనుక దైవం యొక్క అనుగ్రహంతో అన్ని విజయాలే లభిస్తాయి. ముఖ్యంగా న్యాయం, వాణిజ్యం విభాగాల్లో విదేశాల్లో చదివేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి స్థిర ఆస్తి విషయంలో కూడా పైచేయి వీధి అని చెప్పుకోవచ్చు. అనేక రకాల ఆస్తి వివాదాలకి కూడా పరిష్కారం లభిస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక అంతేకాకుండా ఆహారం నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. మీకు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో ఈ సమయంలో మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక చేతి నిండా డబ్బు ఉంటుంది. కష్టపడితే మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారు కష్టపడితే ఎక్కువ ప్రతిఫలాన్ని చూస్తారు. ఇక ఈ సింహ రాశి వారికి ఈ విధంగా ఉంది. వీరు కష్టపడితే ప్రతిఫలాన్ని రెట్టింపు స్థాయిలో చూస్తారు. కనుక మర్చిపోకుండా మీ యొక్క శ్రమ అంటే మీరు ఏదైతే పనిని చేయాలి అనుకుంటున్నారో దానిని సక్రమంగా అంకిత భావంతో నిర్వర్తించండి. అప్పుడు ఖచ్చితంగా విజయాన్ని పొందగలుగుతారు.
మీకు ఉండే సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు అలానే మంగళవారం రోజున ఎలా ఉంటుంది ఈ సింహరాశి వారికి అని. ఆ దైవానుగ్రహంతో అద్భుతంగా ఉంటుంది. అయితే వీరు చేయవలసింది లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల ఖచ్చితంగా ఇంకా మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.